గుడ్డు కూర వండమని చెప్పాడని ప్రియుడిని కడతెరిచింది ఓ ప్రియురాలు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. భర్తతో విడిపోయి మోహన్ అనే వ్యక్తితో 8 ఏళ్లుగా సౌందర్య సహజీవనం చేస్తుంది. గత కొంతకాలంగా ఇద్దరు మద్యానికి బానిసయ్యారు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా గుడ్డు కూర వండమని చెప్పడంతో ససేమిరి అన్న సౌందర్య మద్యమత్తులో ఉన్న మోహన్ను చంపేసింది. మోహన్ వేధింపుల వల్లే చంపారని సౌందర్య ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సౌందర్యని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్లో మృతుడు జక్కులోళ్ళ మోహను మరియు అతని ప్రియురాలు కలిసి గత 8 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. నైట్లో 11 తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12 తారీఖు తెల్లవారుజామున అతన్ని ఆమె చీరతో గొంతు బిగించి చంపినారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఆమె ఆ తల్లి కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టుగా వస్తూ ఉంది. ఏదున్నా కానీ ప్రాపర్గా వెరిఫై చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. సాక్షుల వాంగ్మూలం మేరకు కూడా ఈ కేసు పటిష్టంగా పద్ధతి ప్రకారం పై అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకా తల్లి ప్రమేయం కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆమెను కూడా అరెస్ట్ చేస్తాం. ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. ఇద్దరికి కూడా మేము టీం అంతా కూడా వెరిఫై చేస్తాం.